ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈ నెల 15 ఉదయం 10 గంటల వరకు కవితకు సిబిఐ కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమెను ఈడీ పలు ప్రశ్నలపై విచారించగా సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది. పూర్తి సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని రోజుకో మలుపు అయితే తిరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత కవితను మరొకసారి సిబిఐ అధికారులు కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉదయం నుంచి కూడా కవితనైతే కోర్టులో హాజరుపరిచారో, కోర్టులో హాజరుపరిచిన తర్వాత సుదీర్ఘ విచారణ అయితే కొనసాగింది. మొత్తానికి సుదీర్ఘ విచారణ కొనసాగిన తర్వాత కవితని సిబిఐ అధికారులకు 3 రోజులు కస్టడీ ఇవ్వడానికి కూడా కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ విచారణలోని సిబిఐ కొన్ని కీలక అంశాలు అయితే కోర్టు ముందైతే పెట్టిందని చెప్పొచ్చు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ లోబీకి కవిత కీలకంగా వ్యవహరించారని, అలాగే ఆప్కి అలాగే ఏదైతే సౌత్ లోబీకి కలికి మధ్యలో ఏదైతే కవిత కీలకంగా వ్యవహరించి సుమారు 100 కోట్లు ముడుపులు చేతులు మారినట్లు కూడా ఏదైతే సిబిఐ అధికారులు అయితే కోర్టుకైతే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరొక పక్క కవిత చేసిన ప్రతి పనిని కూడా సిబిఐ అధికారులు కోర్టు ముందు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులోని సౌత్ లాబీకి సంబంధించి శరత్ చంద్రారెడ్డి కూడా ఏదైతే తన వాంగ్మూలం అయితే ఇచ్చారో, అలాగే ఈ వాంగ్మూలంకి సంబంధించి సిబిఐ అధికారులు కూడా బేస్ చేసుకొని ముఖ్యంగా కవిత ఏదైతే తనని డబ్బులు డిమాండ్ చేసిందంటూ కూడా ఆరోపించారు. ఏదైతే ఒక ల్యాండ్ డీల్కి సంబంధించి కూడా 14 కోట్లు ఇవ్వాలంటూ కూడా కవిత డిమాండ్ చేశారని చెప్పారు. లేదంటే అరవిందో ఫార్మికి సంబంధించి హైదరాబాద్లో కొనసాగనివ్వనంటూ కూడా తను బెదిరించినట్లు కూడా సిబిఐ అధికారులు అయితే కోర్టు ముందైతే పెట్టడం జరిగింది. ముఖ్యంగా 5 జోన్లు కలిపి 25 కోట్లు చెల్లించాలంటూ కూడా శరత్ చంద్రారెడ్డిని అడిగినట్లు కూడా ఏదైతే సిబిఐ కోర్టు అయితే ముందుగా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే కీలక మలుపులు అయితే తిరుగుతుంది. ఇప్పటికీ గత నెల 15వ తారీఖున ఏదైతే కవితను అరెస్ట్ చేశారో, ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజులు కస్టడీ తీసుకొని కవితని పూర్తిగా విచారించారు. అలాగే ఈ నేపథ్యంలోనే కవితను విచారించిన తర్వాత సిబిఐ అధికారులు కూడా విచారించేందుకు కూడా కోర్టు పర్మిషన్తో ఈ నెల 6వ తేదీన అయితే కవితననే విచారించారు. కాకపోతే ఈ విచారణలో ఏదైతే కవిత సహకరించలేదంటూ కూడా తమకు కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఈరోజు కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న కవితను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో అయితే హాజరుపరిచిన తర్వాత ఏదైతే తనను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారించేందుకు కూడా 3 రోజుల కస్టడీ ఇస్తూ కూడా కోర్టు అయితే తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అలాగే మరొక పక్కన రామచంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అలాగే కవిత కూడా అరెస్ట్ అయిన తర్వాత తనకు మధ్యంతరం బెయిల్ ఇవ్వాలంటూ కూడా తన కొడుకులు పరీక్షలు ఉన్న నేపథ్యంలోనే మధ్యంతరం బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు కూడా ఏదైతే మధ్యంతర బెయిల్ అయితే తోసిపుచ్చింది. అలాగే మరొక పక్క రెగ్యులర్ బెయిల్ అయితే ఉంది. ఈ రెగ్యులర్ బెయిల్ కూడా ఈ నెల 16వ తారీఖున దీనిపై విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా ఈ వచ్చే 16వ తారీఖున ఏదైతే ఈ నెల 16వ తారీఖున ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలోని సిబిఐ అధికారులు నిన్న కవితను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే జడ్జి ముందే ఏదైతే అరెస్టు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు కూడా సిబిఐ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క తనను ఏదైతే అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పటికే కవిత అయితే రౌజ్ అవెన్యూ కోర్టుకు సంబంధించి జడ్జికి అయితే 4 పేజీల లేఖ అయితే రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ లేఖలో కూడా తను ఏదైతే ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని, అలాగే తనకి ఎటువంటి లాభపూర్వకమైన డబ్బులైతే రాలేదంటూ కూడా తనైతే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ కేసులోని ముఖ్యంగా చూసినట్టయితే ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులో ముఖ్యంగా బెయిల్ అయితే మంజూరు అవ్వదు. ముఖ్యంగా సంవత్సరం నుంచి జైల్లో ఉన్న మనీష్ సిసోడియా కూడా ఏదైతే తన భార్యకు క్యాన్సర్ ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోరగా తన బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఎవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళందరికీ కూడా బెయిల్ అయితే మంజూరైంది. అలాగే మరొక పక్క ఏదైతే కవిత కూడా తను అప్రూవర్గా మారే అవకాశం లేదంటూ కూడా గతంలోనే ఆమె అయితే తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోని వరుసగా అరెస్టుల నేపథ్యంలోని కవిత ఈ మధ్యకాలంలో అయితే బయటకు వచ్చే ఏదైతే సమస్య లేదంటూ కూడా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన అప్రూవర్గా మారతారా లేదా అనేది అయితే ఒక క్వశ్చన్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కేళ్లలో ఇప్పటికీ కీలకంగా అయితే కవిత ఉన్నట్లు తెలుస్తుంది. సునీల్. రైట్ కుమార్, రైట్. మొత్తానికి ఇది ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అప్డేట్స్ అందించినందుకు తిరుపతి నుంచి రాజుకి, అలాగే గుంటూరు నుంచి రవికృష్ణకి, ఇక అంజిబాబుకి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అంజిబాబుకి, అండ్ హైదరాబాద్ నుంచి కుమార్కి, నలుగురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరొక ఫీల్డ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.